హలో సౌజా, నువ్వెక్కడున్నావు? రే, నువ్వు ఫోన్ తీయకపోయేటప్పటికి నేను కొంచెం టెన్షన్ పడ్డాను. నేను ఇక్కడ బస్ స్టాండ్ లోనే ఉన్నాను రా. నేను ఇప్పుడు ఎక్కడికి రావాలి? చిన్న పని వచ్చిందిరా. కంపెనీలో ఉన్న మేడం తో తిరుచురు పని విషయంగా వచ్చాను రా. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలరా? నేను అక్కడికి వస్తేనే డబ్బు దొరుకుతుందిరా. నేను మళ్ళీ రావడానికి 3:30 అవుతుంది. నువ్వు అక్కడే టీ తాగి అక్కడే వెయిట్ చేయి. పర్లేదు, నువ్వు వచ్చేంత వరకు ఉంటా. తర్వాత నేను ఫోన్ చేస్తే కొంచెం తీస్తూ ఉంటా. ఎందుకంటే సార్ టీ తాగుతారా? Morning's got me feeling like heaven, bottled in head. I've been drunk since 7. Live life while I can. Oh, live life, yes I am. Oh. Bam 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 bam. బంగారుకొండ. I'm free. హలో నేను బస్సు మిస్ చేశాను. గంట తర్వాతే మరో బస్సు అంట. ఓ పని చేయి, నేను వచ్చేలోగా మార్కెట్కి వెళ్ళి. అనో, ఇక్కడి నుంచి దుబాయ్కి ఎంత దూరం ఉంటుంది? అది నాకు తెలీదు. అయితే వెళ్ళి చూసేద్దాం. సీటింగ్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. కుదురుగా కూర్చోవయ్యా. ఎందుకయ్యా కోపం? ఇది ప్రైవేట్ బస్సే కదా, అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. నువ్వు పని చేయి, ఒక క్యాబ్ వేసుకుని వెళ్ళు. డబ్బులు నేను ఇస్తాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది. లేగరా, పొద్దున్న వచ్చేస్తారు ప్రాణాలు తీయడానికి. ఓ సారు పెద్ద డీసెంట్ మరి. సగం సిగరెట్ ఇవ్వలేదని కొల్లం మంజల్లో ఆటో డ్రైవర్లు ఇద్దరిని నరికి చంపేశారు. బైక్ లో వెళ్లే వాళ్ళు అతన్ని తరిమి పట్టుకున్నారు. దాదాపు 6:30 సమయంలో కొల్లం పోలీసులు ఈ ఘటన గురించి విచారణ జరుపుతున్నారు. రేపేంటి మరి ఎలా? ఉండుండొచ్చు. నమస్కారం. నమస్కారం. ఎవరు సార్? కోటయంకి. నన్ను మీతో కోటయంకి రమ్మంటారా? ఎందుకు? మీకు కంపెనీ ఇద్దామనే. మనమిద్దరం కలిసి కరుంబిన్ కర కళ్ళు కొట్టుకు వెళ్ళి పీతలు రొయ్యలు బాతు తిని ఎంజాయ్ చేద్దాం సార్. ట్రీట్ నేను ఇస్తాను, నా దగ్గర డబ్బులున్నాయి సార్. ముందు చేయితీరా వేదావా. ఓ, అన్నకు కాస్త కోపం ఎక్కువ అనుకుంటా. ఒంటరిగా వెళ్తే బోర్ కొడుతుంది, ఎవరు నాతో రావట్లేదు. నా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామా? లేదంటే అక్కడికి వెళ్దాం చెప్పు. మనం ఇక్కడి నుంచి అలాగే బీచ్ కి వెళ్దామా? హే బ్రో, సూపర్. ఇద్దరు వేరే లెవెల్. మీరిద్దరు లవ్ చేసుకోండి, కళ్ళు మూసుకొని లవ్ చేసుకోండి. వేరే దేనికేం కాదుగా, అన్కండిషనల్ లవ్వే కదా. కానివ్వండి. అన్నా, నన్ను అడిగారంటే ఈ టీనేజ్ పిల్లలు ప్రేమించుకోవడానికి సందర్భాలన్నింటినీ తల్లిదండ్రులే క్రియేట్ చేసేవాళ్ళు సార్. ఏమంటారు చెప్పండి అన్నా. పెళ్లి కాలేదు తమ్ముడు, పిల్లలు కూడా లేదు. ఇక దాని గురించి ఏం చెప్పంటావు? పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదుగా. బాబు ఒక టికెట్ తీసుకో బాబు. డబ్బులు లేవు బామ్మ. హలో, చెప్పండి నాన్న. బాబు రే నువ్వు ఎక్కడున్నావురా? నాన్న నేను తీసుకో బాబు. వెళ్తున్నాను నాన్న. అలా ఎక్కడికి వెళ్తున్నావురా? ఈ రోజు మెట్రోలో నిన్ను పోలీసులు పట్టుకున్నారంట. అసలు నువ్వు ఏం నాన్న, చేసావురా? అదేం పెద్ద ప్రాబ్లం కాదు నాన్న, వాళ్ళు ఎవరినో అనుకుని పట్టుకున్నారు. రే నిన్ను తలుచుకుంటే కష్టంగా ఉందిరా. పోయినసారి ఇల్లు వదిలి వెళ్ళి నువ్వు 8 రోజుల తర్వాత వచ్చావు. ఎందుకు ఇలా ఉన్నావు? ఇంట్లో నీ గురించి బాధపడే వాళ్ళు ఉన్నారు, మర్చిపోకు. ఎందుకు నాన్న ఓవర్గా మాట్లాడుతున్నారు? నేను అమ్మకి చెప్పే కదా వచ్చాను. సమస్య ఏంటి? నేను ప్రశాంతంగా ఉండేవాడి, ఎందుకు విసిగిస్తున్నారు? ఎంతవరకు ఒక్కటి కూడా నేను అమ్మలేదు బాబు.
బాబు ఇవి అమ్మితేనే నాకు డబ్బులు వస్తాయి బాబు. సరే ఒకటన్నా బామ్మ, తీసుకో. మొత్తం ఎన్ని టికెట్లు ఉన్నాయి? మొత్తం 7,500 ఉన్నాయి బాబు. మొత్తం అన్ని నేను ఈ డబ్బులు తీసుకుంటాను. పెట్టి ఇదిగోండి, నేను మందులు కొనుక్కోవాలి. మీకు కావాల్సిన కొనుక్కోండి. ఇదిగోండి, 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 7500. చాలా? ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ బాబు. ఒక టీ తాగుదామా? వద్దు బాబు. ఓ, ఇద్దరు ఈ కూడా రోజు మంచి నాకు ఒక జ్యూస్ సంతోషంగా తాగుదామా? ఉంది. నీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. అక్క, కూడా వచ్చిన అంకులేడే? బాత్రూమ్కి వెళ్ళారు. ఓ, జ్యూస్ తాగుతారా? లేదమ్మా వద్దు. హలో బాసు, బాసు, ఒక టీ తాగుద్దామా? రండి, ఒక టీ తాగుదాం. వద్దని చెప్తున్నానుగా. కావాలని నేను అంటున్నాను. ఒట్టేసి చెప్పండి, ఓ టీ తాగితే బాగుంటుందని ఇప్పుడు మీరు అనుకోలేదా? ఆ? చూసారా చూసారా, బ్రైట్ గా అయిపోయారు. రండి, లేవండి. అరే రండి బాస్, ఒక టీ తాగొద్దాం. ఒక టీ మాత్రం చాలు, సరేనా? కొన్ని స్నాక్స్ కూడా. ఆ? ఇదేంటిది? అక్క స్టాప్, కాస్త ఆగండి, ఒక విషయం అడగాలి. అక్క, ఇది పెట్రోలా లేక డీజిలా? బ్యాటరీ బాగుంది, ఇది ఒకటి కొనుక్కోవాలి. హే, ఏంటి బాస్ ఇక్కడ ఉన్నావు? నడు బాస్. ఏం లేదు, ఊరికే. బాస్, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు పక్కా జెంటిల్మెన్ అని. సూపర్, నువ్వు నాకు బాగా నచ్చావు. అక్కో, టీ ఉందా? టీ ఉంది, కాఫీ ఉంది, జ్యూస్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి. బాసు, తలో పుచ్చకాయ మొక్క తిందావా? ఒక టీ మాత్రం చాలు. అక్క, ఒక టీ ఇంకా వాటర్ మిలన్. బయట ఒక జ్యూస్. ఇంకేం తింటావు బాసు? బోండా, సమోసా, వడలు, బజ్జీలు, క్రీమ్ బన్. ఏం కావాలి బాసు? ఒక కుడుము. అక్క, ఒక కుడుము ఇవ్వండి. ఇదిగోండి, మీరు కొంచెం తినండి. నాకుది బాసు, మందుకి సెట్ అవుతాం. నువ్వు తిను. ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఎక్కడో బాస్, ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? నా ఇల్లు ఇడికిలో ఉంది, ఎరటారులో. అక్కడికి ఎప్పుడైనా వచ్చారా? ఇరటయ్యారికి రాలేదు, కానీ వల్లకడకు వచ్చాను. అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వేణు. అక్కడ వాడికి ఏలకాయల తోట ఉంది, తెలుసా? వల్లకడవు అక్కడెవరో నాకు తెలీదు. మా ఊరికి ఆ ఊరు దూరం. కానీ కన్ఫర్మ్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశాను. బాసు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అలాంటిదే లేదు, ఊరికే సరదాగా తిరుగుతున్నాను. బాసు, ఇంకో కొడుకు తినా? వద్దు, చాలు. అక్క, ఒక వాటర్ మిలన్, ఒక టీ, ఒక కోల్కతా. ఎంత? 50 రూపాయలు. బాసు, ఈ పర్స్ నుంచి డబ్బులు తీసివు. ఈ పాకెట్ నుంచి తీ బాసు. అరే తీ బాసు, ఏంటి చూస్తున్నా? తమ్ముడు చేంజ్ ఉందో లేదో చూస్తాను. మిగతాది మీరే ఉంచుకోండి. అయ్యో, ఇంత డబ్బా? అదేం పర్లేదు. ఏం బాసా? సరే రండి. అప్పుడప్పుడు వస్తుండే తమ్ముడు. వస్తాను. బ్యాలెన్స్ 450 రూపాయలు అలా ఇచ్చేసారేంటండి? మరేం పర్లేదు, చిల్లర డబ్బులే కదా, అక్కడే ఉంచుకోని. బాసు, నీకు తెలీదు, మా ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి. ఏంటి బాసు, నేను రిచ్ గా కనిపించట్లేదా? బాసు, ఈ గ్లాస్ ఉందిగా, దీని రేట్ ఎంతో తెలుసా బాసు? లేదులే, చెప్పండి. నాకు అంతగా తెలీదండి. ఇది గుచ్చి, దీని రేటు 60,000. ఎలా ఉంది? బాల్య ఉంది కదా? 60,000 రూపాయల? అవును బాసు. ఊరికే అలా అబద్ధాలు చెప్పకండి. నేను ఎందుకు బాసు అబద్ధం చెప్తాను?
సరే ఇది చూడండి, చూసారా ఇదేంటిది? దీని కాస్ట్ ఎంతో తెలుసా మీకు? ఆ? తెలీదు. ఇది 40,000 రూపాయలు. ఇది ఎల్వి బాసు, ఎల్వి. మామూలు బెల్ట్ కదా, చూస్తే అలా అనిపించట్లా. మా ఊరి సంతలో దీని రేటు 250. బాసు నువ్వు ఇంకా నన్ను నమ్మలేదా? నమ్మేగా తీరాలి. ఇప్పుడు చూడండి, ఈ డబ్బులు ఉంచండి, వెళ్ళి టీ తాగండి. ఆ? ఇప్పుడు నమ్ముతారా? ఓ బొద్దు, ఎందుకు ఇదంతా? అదేనే బాసు. అడియోస్ అమిగో అంటే ఏంటి? ఓకే బాస్, కలుద్దాం. బాస్ మనం వెళ్ళి మంది వేద్దామా? ఏంటి? లైట్ గా వేద్దామా అన్నారు. ఆహా, వద్దు. మీరు మందు తాగరా? తాగుతాను, కానీ బస్ స్టాండ్ కదా, ఎవరైనా చూస్తే ప్రాబ్లం. అరే రండి బాసు, మేం చూడండి రిస్కా. మనం తాగుదాం రండి, తాగడానికి మంచి ప్లేస్ సెట్ చేశాను. వద్దు, నాకు తాగాలని అనిపించట్లా. ఏంటి బాస్ మీ ప్రాబ్లము? నేను మొదటి నుంచి చూస్తున్నా, మీరు ఏదో టెన్షన్ లో ఉంటున్నారే. అవును, ఒక టెన్షన్ లోనే ఉన్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవచ్చు బాసు. రండి, ముందు మీరు వచ్చి రిలాక్స్ అవ్వండి. రండి. ఛే, ఇక వీడికి వేరే పనే లేదు. బాసు మీరు లోపలికి వెళ్ళండి. ఇందులోక లోపల చాలా ప్లేస్ ఉంది బాసు. యూరినా టాయిలెటా? 2 1కి. ఏ బాసు, ఆ డబ్బు లోపల పెట్టండి. ఆ అక్క మనకి బాగా దగ్గర చుట్టాం. నేను ఇచ్చిన 500లో బ్యాలెన్స్ ఉంది కదా, తీయండి బాసు. డబ్బులు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? బాస్ ఇది పట్టుకోండి. చెప్పమ్మా. ఏంట్రా ఫోన్ తీయడం లేదు? నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి నీ వల్ల ప్రశాంతతే లేదు. ఎక్కడ చచ్చావు అమ్మా, చెప్పరా? నేను కోలికోటు పక్కన నా ఫ్రెండ్ ఒకటిది పెళ్ళంటే అక్కడికి వచ్చానమ్మా. అయినా నాన్నకి చెప్పే వచ్చాను కదమ్మా. నాన్న దీని గురించి అమ్మా, చెప్పలేదే? బస్ వచ్చింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అయితే నువ్వు తీసుకెళ్ళిన బండి ఏమైంది? అది సర్వీస్ చేయడానికి విమల్కి ఇచ్చానమ్మా. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు. ఎందుకమ్మా మాటి మాటికి అడుగుతున్నారు? నేను వస్తానని చెప్పాను కదా, ఫోన్ పెట్టమ్మా, ఎప్పుడు వస్తాను. వస్తావని అడిగా. ఒరే నువ్వు బాస్ ఇంకా స్టార్ట్ చేయలేదు మీరు? బ్యాగ్ లోనే సరుకుంది, కాకపోతే నీళ్లు గ్లాసు లేవు. మరెలా మందు తాగేది? ఎలా తాగాలా? ఇలా పట్టుకొని ఇలా తెరిచి ఇలా ఎత్తి తాగు బాసా, తాగు బాసా. కొట్టు కొట్టు కొట్టు, రోమన్ సామ్రాజ్యాన్ని అంతం చేసే వరకు కొట్టు. ఏమన్నారు? ఇది ఒక డ్రామాలో ఉండే డైలాగ్ బాసు. మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పాను. ఇంకోటి ఉంది, తాగుతారా? అమ్మో, వెళ్దాం. ఇప్పుడు ఎలా ఉంది బాసా? బాగా ఉంది కదా? ఒక రకంగా ఉంది. ఓ నిజం చెప్పనా, నాకు ఇప్పుడే హాయిగా ఉంది. నాకు తగిన కంపెనీ దొరక బాధపడుతుండేవాడిని బాసు. ఫ్రెండ్, సెక్యూరిటీ వాళ్ళు చూస్తున్నారు, కొంచెం ఆడకుండా అలా నడుస్తూ ఉంటుంది. ఇద్దరు తాగి మత్తులో ఉన్నారు. టెన్షన్ అవ్వకండి బాసా. సెక్యూరిటీ అయితే ఏంటి, పోలీస్ అయితే ఏంటి, ఎవడు మనల్ని ఏమి చేయలేడు బాసా. ఎందుకంటే మనకు అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏది ఏమైనా ఇలా పబ్లిక్ ప్లేస్ లో మందు కొట్టడం తప్పే కదా. ఖాళీ కడుపుని తాగినందువల్ల అనుకుంటా కడుపు మండిపోతుంది. మీకు ఆకలేస్తుందా? ఉదయం నుంచి పెద్దగా ఏమీ తినలేదుగా. అయితే మనం వెళ్ళి ఏమన్నా తినేసి వద్దామా? ఏం నువ్వు, అందరూ చూస్తున్నారు, ఏదైనా సమస్య వస్తుంది. ఇంకోటి కొడితే పక్కా చార్జ్ అయిపోద్దు బాసా. కొట్టు బాసా. నాకేం వద్దు ఫ్రెండ్, నేను ఉదయాన్నే కొంచెం తిన్నాను. నేను వెళ్ళి అలా బయట నుంచుంటాను, నువ్వు తాగేసి వచ్చాయి. బాసు అలా వెళ్ళిపోకూడదు. ఫుడ్ అంతా ఆర్డర్ చేస్తాను. నేను తినేసి వచ్చాను ఫ్రెండ్. ఏమైంది బాసు? మీకు నేను నచ్చలేదా? నేను ఏమైనా తప్పు చేశానా బాసు? నేను ఆ విధంగా అనుకోలేదు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నేనెందుకు కోపగించుకుంటాను? వస్తాను, కానీ రండి బాసు, వచ్చి కూర్చోండి. మీరు నాకు బాగా నచ్చారు. అవును,
ఎందుకు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఏదో సమస్యలో ఇరుక్కున్నారని. ఆ? కొంచెం సమస్యలో ఉన్నాను ఫ్రెండ్. ఆ టెన్షన్తోనే. అరే బాసు, ఈ ప్రపంచంలో సమస్య లేనోడు ఎవడు చెప్పండి. ఆ? సార్ చాయ్ కాఫీ. చాయ్ కాఫీనా? ఓకే. నా పరిస్థితి నీకు తెలియకపోవడం వల్లే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనుకుంటా. హలో బాసు, ఈ సిచ్యువేషన్స్ అన్ని మన మైండ్ సెట్ కి సంబంధించి ఉంటాయి. మన లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా గానీ గాలి వచ్చి రాయికి తగిలినట్టు ఇదిగో ఇలా నిలబడాలి. అర్థమైందా? జరగాల్సినవన్నీ జరగాల్సిన సమయంలో కరెక్ట్ గా జరుగుతాయి బాసు. మన ఇద్దరం ఇలా మీట్ అవుతామని మీరు అనుకున్నారా? ఇది ఆల్రెడీ రాసుంది బాసు. తల మీద ఉన్న సమస్యలన్నీ ముందు దించేసి తాగండి. లేపు తాగు బాసు. లివ్ ద మూమెంట్. ఈ సమస్యలన్నీ రావడానికి పోవడానికి ఒకే ఒక్క నిమిషం చాలు, కానీ మనం మాత్రం భయపడకూడదు. ఓకే? ఇప్పుడు ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఎత్తి తాగు బాసు. అప్పుడే అన్నిటికీ పరిష్కారం దక్కుతుంది. అలాగే తాగండి.